ఇప్పుడు మీకు ఈరోజు పిల్లల అటెండెన్స్ ఎంత ఉండే? 502. అంటే 97 మంది రాలా. ఎంత తక్కువ ఉంది ఏంటి అటెండెన్స్? ఎందుకు అట్లా అవుతుంది? వాళ్ళు అదే ఊర్లో పోవడము, ఫీవర్స్ అట్లా అట్లా అది సార్ రీజన్. అంటే 1-2% ఉండాలి కానీ 15% ఎట్లుంటుందమ్మా? 500 510 అలా వస్తారు సార్. మళ్ళీ ఈరోజు వచ్చినా రేపు వస్తుంది సార్. అట్లయితే కొంచెం మాకు మెయిన్ జంగంపేట ఏరియాలో పిల్లలు వాళ్ళు వ్యాపారం పొద్దునే వెళ్ళిపోతారు సార్. వాళ్ళు పిల్లలు బడికి పంపిస్తామని అంటారు, వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. అది కొంచెం మాకు డ్రాబ్యాక్ సార్. అది కొంచెం వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారంటే మళ్ళీ వస్తారు. రెగ్యులర్గా వచ్చే పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళు ఉంటారు. ఇది ఒక యాక్షన్ ప్లాన్ పెట్టాలి కలెక్టర్ గారు. ఈ అబ్సెంటిజం పైన పిల్లలకి మనం బాగా చదువు బోధన చెప్పాలంటే ఏంటంటే మనకి పిల్లలు రాకపోతే కొంచెం ఇష్యూ ఉంది. డిఓ గారు లేరమ్మా? ఎంఈఓ గారు ఎక్కడున్నారు? రామ్మా దా ఇటు వస్తారా? ఇటు రాత్రి కూర్చోమ్మ, కొంచెం కూర్చోం రామ్మా. ఎందుకంటే మన స్కూల్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన చాలా వెనకబడి ఉన్నాం. మీరు చూస్తే మనకి ఎస్ఎస్సి పాస్ రేట్ కొంచెం మెరుగుపెడుతున్నా లాస్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాం. 9% ఇంప్రూవ్ అయ్యాం. స్టేట్ యావరేజ్ కన్నా వెనకబడి ఉన్నాం. ఇంకో ప్రాబ్లం నాకున్న సమాచారం కొంచెం ఎందుకో కానీ అటెండెన్స్ వీక్గా ఉంది, టీచర్ అటెండెన్స్. ఇప్పుడు ఒకటి ఉపాధ్యాయులు లీప్ యాప్ ద్వారా మేము ఈరోజు రాలేకపోతున్నాం అంటే అది ఆటోమేటిక్గా లీప్ యాప్లో పెడతారు. అది మీకు వస్తుంది, డిఓ గారికి వస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. అదే హెచ్ఎం గారికి వస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. అది కాకుండా తక్కువ ఉంది అటెండెన్స్. అది కొంచెం మీరు రివ్యూ చేసుకోవాలి. మీరు ఒకసారి క్లస్టర్ మీటింగ్స్ ఉంటాయి కనుక క్లస్టర్ మీటింగ్స్లో మీరు మాట్లాడాలి. అంటే దిస్ ఈజ్ వితౌట్ ఎక్స్క్యూజ్ అబ్సెంటిజం. అది కరెక్ట్గా. సో ఎవరన్నా రాలేకపోవచ్చు, ఆరోగ్యరీత్యా కుటుంబం రీత్యా ఏదో ఒకటి ఉంటుంది, కాదని నేను అనట్లా. కానీ ఇది పర్మిషన్ లేకుండా అబ్సెంటిజం ఇంత ఉండకూడదు. లాస్ట్ ఇయర్ యావరేజ్ 81%. మీ డేటానే అంతా ఇప్పుడు యాప్ చేస్తాం కదా, టెక్నాలజీలో తెలిసిపోతుంది. అసలు యాక్చువల్ ల్యాప్టాప్ తీసుకొస్తే డాష్ బోర్డ్ చూపించేసి ఉండే స్కూల్ది. ఓపెన్ చేయండి, ఉందా మీ దగ్గర? ఓపెన్ చేయండి అమ్మా. ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ కూడా మన పిల్లలు వెనకబడి ఉన్నారు. అంటే పిల్లలు ఒక పక్కన టైంకి రావాలి, అది గ్యాప్ ఉంది మనకి. అంటే మీరు అన్నట్టు అటెండెన్స్ అది మీరు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్తుందా లేదో స్టడీ చేసి అవసరమైతే ఐవీఆర్ఎస్ చేద్దాము, ఒక మెకానిజం చేద్దాం. కానీ ఇంత పూర్గా ఉండకూడదమ్మా. అటెండెన్స్ ఉంది, టీచర్ అటెండెన్స్ కూడా పూర్గా కొంచెం మానిటర్ చేసుకోండి. చెప్పండి. టీచర్ అటెండెన్స్ అంటే తనకు లాగిన్లో హెచ్ఎం గారికి లాగిన్లో వచ్చింది సార్. టీచర్ అటెండెన్స్ మీరు చెక్ చేయండి అమ్మా. మీకు ఇప్పుడు డాష్ బోర్డులు ఇచ్చేసాం. మీ లాగిన్ కింద పాఠశాలలు అన్నీ ఉంటాయి కదా. మీరు అది మొన్న డిఓలకి నేను కాన్ఫరెన్స్ పెట్టా, వాళ్ళు వచ్చిన తర్వాత మీతో మాట్లాడారా? అదొకసారి మీరు స్టడీ చేయాలమ్మా. రెండోది మీరు చూస్తే మీకు టీచర్ స్టాఫింగ్ పెద్ద ఇష్యూ కాదు, మీ ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మీరు కూర్చుని మీటింగ్లు పెట్టాలి. రెండోది మీరు కూడా ఏంటంటే గత 90 రోజుల్లో ఈ మధ్యాహ్న భోజనం పథకం ఉంది, ఫీడ్బ్యాక్ ఓన్లీ 21 రోజులు ఇచ్చారమ్మా. నామినేటెడ్ టీచర్ ఓన్లీ 21 out of 90 days ఇచ్చారమ్మా. లాస్ట్ 90 days చూస్తున్నానమ్మా. కొంచెం అది మీరు ఫోకస్ చేయండి అమ్మా. ఎందుకంటే నాకు మిడ్ డే మీల్ అనేది వెరీ ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే న్యూట్రిషన్ పెంచాలనేది మా లక్ష్యం. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారు సెంట్రలైజ్డ్ కిచెన్ కూడా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ మనకి వెరీ ఇంపార్టెంట్. వీ వాంట్ టు స్ట్రెంథెన్ న్యూట్రిషన్. దానికి క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో మీరు నాకు ఫీడ్బ్యాక్ మెకానిజం కరెక్ట్గా ఉండాలి. తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద ఫీడ్బ్యాక్ రావట్లేదు, నేను చెక్ చేసుకుంటాను. మీరు మోటివేట్ చేసుకోవాలి. మీకు పేరెంట్ టీచర్ మీటింగ్ 24వ తారీఖు ఉంది, దానికి మీరు రెడీ అవ్వాలి. పీటీఎం ఉంటుంది, మీరు రెడీ అయ్యి ఆ రోజు తల్లిదండ్రులు కూడా యాప్ డౌన్లోడ్ చేయించుకుని లీప్ యాప్. ఎందుకంటే ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా వాళ్ళ పిల్లలు పర్ఫార్మెన్సు అటెండెన్సు అన్నీ యాప్ ద్వారా వస్తుందమ్మా. సో అది కొంచెం శ్రద్ధ పెట్టాలి. మీరు కొంచెం యాప్ డౌన్లోడ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నాకు మీరు ఈ ఇయర్ నా సైడ్ నుంచి మీకు కావాల్సింది లెర్నింగ్ అవుట్కమ్స్ మీరు ఇంప్రూవ్ చేయాలమ్మా. మీరు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే అకాడమిక్ విషయంలో మనం వెనకబడి ఉన్నామమ్మా. కాబట్టి మీకు నోట్ ఇచ్చేసి వెళ్తాను, నాకు నో ప్రాబ్లం. ఇది ఇచ్చేసి వెళ్తాను, మీకు మార్క్ చేసాను మీకోసం, అది చేయండి. రెండోది మనం ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం. మనం అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు పిల్లల్ని మీరు మేట్రిక్స్ వేసుకుని ఆల్రెడీ చేస్తూ ఉండొచ్చు. పిల్లలు ఏ సబ్జెక్ట్లో ఎవరు వెనకబడి ఉన్నారు
మీకు మొత్తం నాకన్నా బాగా మీకు తెలిసిపోతుందమ్మా. ఎందుకంటే పిల్లలు మన స్కూల్ సిస్టమ్ నుంచి వచ్చినవారు, టీచర్లు అందరూ తెలుసు. ఇప్పుడు శ్రీధర్ గారి బాగా చదువుతాడు, లోకేష్ స్లో అనేది. సో లోకేష్ ఏ సబ్జెక్ట్లో స్లో ఉన్నాడు. సో అప్పుడు ఆ టీచర్ కొంచెం శ్రద్ధ పెట్టి ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ హోంవర్క్ ఇచ్చి, ఆ హోంవర్క్ ఇచ్చి రే బాబు నువ్వు రేపు చేసుకుని రానా అని చెప్పాలి. స్టడీ క్లాసెస్ ఒకటి స్టార్ట్ చేశారమ్మా, మీరే స్టార్ట్ చేశారా? అన్ని ఖచ్చితంగా కొంచెం మీరు శ్రద్ధ పెట్టమ్మా. నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని డివైడ్ చేయండి. అంటే బాగా చదువుతున్న పిల్లల్ని ఇంకో రకంగా ఛాలెంజ్ చేయాలి మనం. ఏ పిల్లలైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి రెమీడియల్ ఎక్కువ పెట్టాలి. వాళ్ళు కొంచెం బ్రిడ్జ్ మెటీరియల్ అవసరం అయితే తెప్పించుకొని మన డిఓ గారికి మీరు చెప్తే విల్ సెండ్ మెటీరియల్. ఆ బ్రిడ్జ్ మెటీరియల్ కూడా చెప్పి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ని రిజల్ట్స్ మనం పెంచాలి, అవుట్కమ్స్ పెంచాలి. సార్ అందుకనే ఈసారి నుంచి నిన్నటి నుంచి మొదలు పెట్టాం సార్. మీరు అన్నట్టు 100% సబ్జెక్ట్ వారికి వెళ్ళండి అమ్మా, సబ్జెక్ట్ వారికి వెళ్ళి లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీరు చాలా వెనకబడి ఉన్నారు మీరు. ఎందుకు షార్టేజ్ ఉందో మాకు కూడా అయితే వేస్తున్నారు. అది ఒక్క గ్యాప్ ఎక్కడుందో మీకు ఎటుగో మీ లీప్ యాప్లో వచ్చేస్తుంది కదా టీచర్ అటెండెన్స్, వచ్చేస్తాం సార్. అదే డేటా నేను సెంట్రల్లీ చూస్తున్నా. ఇది లాస్ట్ 1 year అమ్మా, ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు లేటెస్ట్ డేటా ఓపెన్ అయింది, స్కూల్ ఓపెన్ అయింది. చూడండి మీది స్టూడెంట్ అటెండెన్స్ 74% అమ్మా ఈ ఇయర్. అదొక్కటి కొంచెం సార్ పెంచడానికి మీరు మొత్తం దాంట్లో మీరే లోవెస్ట్, మీదే. మీ తర్వాత ఎంపీపీఎస్ భగత్ సింగ్ కాలనీ 75, మీది లోవెస్ట్ ఉంది 74. సో ఇప్పుడు కూడా మాకు వీక్లీ అటెండెన్స్ మీ లీప్ యాప్ ద్వారా 86% వచ్చింది. టీచర్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ కింద కొంచెం శ్రద్ధ పెట్టాలమ్మా. అది కూడా మీరు తక్కువ ఉన్నారు మిగతా స్టూడెంట్ టీచర్ అటెండెన్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ రాలేదంటే మీ లీప్ యాప్ మీరు చెక్ చేసుకోండి అమ్మా, లీప్ యాప్ మీరు చెక్ చేసుకోండి అంటున్నాను. అది మీరు చెక్ చేయాలి కదా. అదే స్టూడెంట్ అటెండెన్స్ 74%, టీచర్ అటెండెన్స్ 86%. టీచర్ అటెండెన్స్ లాస్ట్ ఇయర్ బాగా ఇంప్రూవ్ చేశారమ్మా మార్క్స్, వన్ ఆఫ్ ద బెటర్ మార్క్స్ 9% మీరు బాగా ఇంప్రూవ్ చేశారు. ఇయర్ కొంచెం ఈ రెండింటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కాబట్టి మీకు కూడా యాక్సెస్ ఇచ్చేస్తాము. రమణ గారు డాష్ బోర్డ్ క్రియేట్ చేసేయండి, హెచ్ఎం గారు కూడా లాగిన్ ఇచ్చేసేయండి. నేను అదే చెప్తున్నాను, అందరికీ ఇచ్చేసేయండి. ME1 ME2 కూడా ఇవ్వండి, లాగిన్లో చూస్తాను తప్పలేదు. నేను స్టేట్ లెవెల్లో చూస్తున్న డేటా హెచ్ఎం గారు మేడం గారు స్కూల్ లెవెల్లో చూడాలి. ఆ గ్యాప్ ఉండకూడదు. మనం ఒకటి చూసి మేడం గారు ఒకటి అనుకుంటూ ఉండకూడదు. ME1 కూడా చెప్పండి, సెన్సిటైజేషన్ చేయాలి ఈ వర్క్. ఎక్కువ ఫోకస్ పెట్టండి అమ్మా దీనిపైన. సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎక్కడైతే పిల్లలు వెనకబడి ఉన్నారో కొంచెం గైడెన్స్, రెమెడియల్ లెసన్స్, క్లాసెస్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కొంచెం గ్యాప్ ఉంది స్కూల్లో. అంటే మీరు అటెండెన్స్ మీరు లాస్ట్ ఇయర్ ఇంప్రూవ్ అయ్యారు. ఆల్ సైడ్ అండ్ లాస్ట్ ఇయర్ మీరు 9% ఇంప్రూవ్ అయ్యారమ్మా. నో సెకండ్ థాట్, బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందమ్మా. నేనేంటంటే ప్రభుత్వ పాఠశాలలో 100% ఉండాలనేది నా థియరీ. ఒకరోజు చదువు మీకు తెలుసు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దానికి మీ సహకారం కాదు, ఉపాధ్యాయులు అందరి సహకారం కాదు. సో మీరు కూడా టైం టు టైం మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేయండి. డ్రాప్ అవుట్స్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. లీప్ యాప్ కూడా ఈరోజు చెప్పాను సార్, అందరూ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని. మేము పేరెంట్స్ మీటింగ్ రోజు 100% పేరెంట్స్ మీటింగ్ కూడా చెప్తే మనకి ఈజీ అవుతుంది, కొంచెం బెటర్. మేమే దగ్గర నుంచి చేస్తాం. ఎవరు బాగున్నారా? కూర్చోండి ఎందుకు నుంచుంటున్నారు అంటూ మళ్ళీ నుంచుంటే ఎట్లా? ఇది మేడం గారికి ఈ స్కూల్కి వచ్చేగల 2-3. ఒకటి మీరు ME1 షుడ్ అటెండ్ మోర్ ఆఫర్. కొంచెం వీక్గా ఉన్న పాఠశాలలు మీరు అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నమస్కారం కూర్చోండి. ఇక్కడ ఏంటంటే మీకు వీక్గా ఉన్న పాఠశాలలు ఇది మీ కింద వస్తుంది, మీరు అటెండ్ చేయాలి స్కూల్స్. ఎందుకంటే ఇక్కడ అటెండెన్స్ ఓవరాల్ చూస్తే స్టూడెంట్ అటెండెన్స్ తక్కువ ఉంది, టీచర్ అటెండెన్స్ మనం వెనకబడి ఉన్నాం, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా తక్కువ ఉంది. మేము ఇప్పుడు లీప్ యాప్ ద్వారా మీకు చెప్తాం మీరు ఏ స్కూల్స్ విజిట్ చేయాలో. అది ఆటోమేట్ చేద్దాం రమణ, మనం అనుకున్నాము పోయినసారి మన అట్లా కాదు. మీరు ఏ స్కూల్ అటెండ్ చేయాలో మేము చెప్తాం. ఎందుకంటే బాగా పర్ఫార్మింగ్ స్కూల్స్కి మీరు వెళ్ళి చేసేది ఏమి ఉండదు, జస్ట్ మానిటరింగ్. ఎక్కడ ఏ స్కూల్లో అయితే మనం వెనకబడి ఉన్నామో డేటా పరంగా, ఆ స్కూల్లో ఏ డేటాలో వెనకబడి ఉన్నామో మీరు వెళ్తే మీకు ఐడియా ఉంటుంది. ఏదో జనరల్గా వెళ్ళి వస్తాం కాదు.
ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాం కదా, కాలు నొప్పో తలనొప్పో ఏదో ఒకటి చెప్తాం కదా, నాకు ఒంట్లో బాగాలేదంటే డాక్టర్ ఏముంది ఇస్తాడు. అలా మీరందరూ కూడా ఏంటంటే వచ్చి కలిసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఏంటి రెమెడియల్ మెజర్స్ ఏంటి, మీరు కూర్చుని యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఎవ్రీ 15 days 30 days రివ్యూ చేసుకోవాలి. అది మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి. కొంచెం ఏ మాటికి మీ ఎకడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది 9%, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎంటైర్ ఏరియా. కానీ స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ కొంచెం మెరుగుపరచచ్చు. దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టండి. అంటే డేటా గ్యాప్ ఉన్న ఇంటిమేట్ చేయండి, డిఏ గారు చెప్తే మేము చెక్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. బట్ అదొకటి కొంచెం శ్రద్ధ పెట్టి చూడండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ టైమ్ నో, డాష్ బోర్డ్లు అన్నీ రియల్ టైం. ఇక్కడ మీరు ఏం డేటా వేసినా మాకు అక్కడ క్లారిటీగా వచ్చేస్తుంది పై వరకు. సో నేనేం చూస్తున్నానో మేడం గారు కూడా అదే డేటా చూస్తే మేడం గారు కూడా ఈజీ చూసుకోండి. ఇంకోటి ఈవినింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, థ్యాంక్ యూ. దానిపైన ఏంటంటే సబ్జెక్ట్ వారికి వెళ్ళండి, ఏ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నాడు, సో ఆ పాపకి ఎలాంటి ఇంటర్వెన్షన్ చేయాలి, ఏ కాన్సెప్ట్ ఇబ్బంది పడుతున్నారో అది ఒకసారి స్టడీ చేద్దాం. రమణ గారు ఈ స్కూల్కి ఎందుకు రాలేదండి? సబ్మిటివ్ వీడియోస్ క్లిక్కర్ రాలేదేంటి ఈ స్కూల్కి? ఎక్కడ వాడుతున్నారు? 10th 9thలోనా? ఇదేంటంటే సబ్మిటివ్, మనం అంతా క్లాస్ లెసన్ అయిన తర్వాత మేడం గారు ఒక వీడియో చూపించవచ్చు, ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలమ్మా, ఎక్కువనే కంటెంట్ బట్టి ఉంటుంది. సో కంటెంట్ బట్టి ఉంటుంది కనుక మీరు అది చూసుకుని అది ఇస్తే పిల్లలకి ఏమైనా అర్థం అవ్వకపోయినా మేడం గారు ఒక స్పీడ్లో వెళ్తారు, కొంతమంది క్వశ్చన్ ఆన్సర్ కాకపోతే కొంచెం కాన్సెప్ట్స్ అర్థం అవుతున్నాయి. సో ఆ వీడియో కొంచెం మనము చూపించుకోవాలి, అది మీరు జాగ్రత్తగా కోఆర్డినేట్ చేయండి, అది మీ బాధ్యత, మీరు కోఆర్డినేట్ చేసుకోండి. సో అదొకసారి మీరు చూడండి. సో పిల్లల రెమెడియల్ కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. అదే షైనింగ్ స్టార్స్ లెర్నింగ్ స్టార్స్ కింద డివైడ్ చేస్తే మీకు కూడా ఈజీ అవుతుంది. చేసి ఆ లెర్నింగ్ స్టార్స్కి బ్రిడ్జ్ కోర్సెసా రెమెడియల్ ఏంటి అనేది కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు అర్లీగా చేసేచ్చు. అంటే మీరు ఏం చేయాలంటే 9th క్లాస్ సమ్మేటివ్ ఫార్మేటివ్ అంతా బుక్స్ ఉన్నాయి, ఆ అసెస్మెంట్ బుక్ని ఇప్పుడు 10th క్లాస్ టీచర్లు ఒకసారి చూడమని చెప్పాలి. అది ఎందుకు పెట్టాము అందుకే. సో పిల్లోడు ఎక్కడ ఏ కాన్సెప్ట్లో వీక్ ఉన్నాడు, ఇప్పుడు లోకేష్ అన్నింటిలో పర్ఫెక్ట్ కాదు, నేను కొన్ని కాన్సెప్ట్స్లో వీక్ ఉంటా, ఏ కాన్సెప్ట్లో వీక్ ఉన్నా అనేది అసెస్మెంట్ బుక్లెట్లో తెలిసిపోతుంది 9th క్లాస్. ఓహో లోకేష్కి 10 కాన్సెప్ట్స్ 3 రావు, 4లో వీక్ ఉన్నాడు, చలో కూర్చోబెట్టి దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టచ్చు. జనరల్ కాకుండా స్పెషలిస్ట్ అవ్వాలి, ఆ స్పెసిఫిక్ కాన్సెప్ట్ పైన శ్రద్ధ పెట్టాలి. నో మోర్ జనరల్ మెడిసిన్, ఒంట్లో బాగాలేదు ఏదో బిల్ల తీసుకుంటే కుదరదు, స్పెసిఫిక్గా ఆ కాన్సెప్ట్ అది ఆ అసెస్మెంట్ బుక్లెట్ తీసుకుని అసెస్మెంట్ బుక్లెట్ నుంచి తీసుకురండి. సో అది మ్యాప్ చేయండి, చేస్తే మేము కూడా కొంచెం దానిపైన ఎక్కువ ఎక్సర్సైజ్ పెడతాం. లాస్ట్ ఇయర్ మీరు అందరూ బాగా కష్టపడ్డారు, రిజల్ట్ బాగా వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి డిస్కషన్ వచ్చింది. 106,000 మంది వచ్చారు. అంటే మన పైన ఇంకా బాధ్యత పెరిగిందండి, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే మన పైన బాధ్యత పెరిగింది, జాగ్రత్తగా చేయాలి. ఎవ్రీథింగ్ వెరీ ఇంపార్టెంట్. మన ఆడపిల్ల ఎస్పెషల్లీ ఆడపిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకూడదమ్మా, అది ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే మీకు తెలుసమ్మా, ఎందుకంటే మీకు తెలుసు కదా సోషల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అందుకే మన కమిషనర్ గారు తమీన్ గారు కూడా అదే చెప్పారు. భరత్ గుప్తా గారు ఇప్పుడు మొత్తం డేటా సెట్ చేసి అంగన్వాడీ, స్కూల్, ఇంటర్, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా, ఒకవేళ 10th తర్వాత వొకేషనల్ వెళ్ళాలంటే నో ప్రాబ్లం, ఐటీఐ డిప్లొమా వెళ్ళాలంటే నో ప్రాబ్లం, ఐ హ్యావ్ నో ఇష్యూ. బట్ ఎక్కడో దగ్గర సిస్టంలో ఉండాలి. దాని తర్వాత కంటే ఓపెన్ యూనివర్సిటీ అయినా జాయిన్ అవ్వాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మన దగ్గర ఉంది, అది దాంట్లోనే జాయిన్ అవ్వాలి. రిమోట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా చేయాలి. సో పిల్లలు ప్రతి చైల్డ్ని ట్రాక్ చేయాలి. 129 మెంబర్స్ పాస్ అయ్యారు సార్, అందరూ కాలేజీలో ఖచ్చితంగా చేరాలి, గవర్నమెంట్ ఐటీఐ ఏదో ఒకటి అయితే మేము జాయిన్ చేసేసాం సార్. అందుకే ఆ ట్రాన్సిషన్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మా చెప్పండి, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. 4 పాయింట్స్ జాగ్రత్త నోట్ కూడా ఒకసారి మీరు చదవండి, ఏమైనా గ్యాప్స్ ఉంటే ఆఫీస్ తెలియజేయండి, వీళ్ళు కరెక్ట్. నాది లక్ష్యం ఒక్కటే, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచం మొత్తం మన వైపు చూడాలి. అది సాధించాలంటే కేవలం ఒక లోకేష్ వల్ల సాధ్యం కాదు, శ్రీధర్ గారి వల్ల కాదు, తమిళ వల్ల కాదు, అందరం కలిసికట్టుగా చేస్తేనే సాధించగలుగుతాం. స్టూడెంట్ దగ్గర నుంచి మంత్రి వరకు అందరం ఒకే మెసేజ్ ఒకే లైన్లో ఉండాలి, ట్రాన్స్మిషన్ గ్యాప్ ఉండకూడదు.
అందుకే డాష్ బోర్డ్స్ అంతా నేనేం డాష్ బోర్డ్ చూస్తున్నాను అదే మీరు కూడా చూస్తేనంటే సో మంత్రి గారు ఇది చూస్తున్నారు. సో డేటా ఇది అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మిడ్ డే మీల్స్ ఫలానా స్కూల్లో విజిట్ చేయండి కంపల్సరీగా డైలీ ఒక మెస్ వస్తుంది. ఆ మెస్ ప్రకారం మేము ఆ స్కూల్కి అదే 1-2 డేస్లో మీరు ఆ స్కూల్కి వెళ్ళి విజిట్ అవ్వచ్చు. అది ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వచ్చేస్తుంది ఫీడ్బ్యాక్. ర్యాండమ్గా వస్తుంది సార్. ర్యాండమ్గా ఇస్తున్నాం. ఇప్పుడు సిస్టమటైజ్ చేస్తాం. ఇప్పుడు ర్యాండమైజ్ చేసాం. ఎక్కడైతే ఫీడ్బ్యాక్ లేదో లేని ఫీడ్బ్యాక్ పోరుగా ఉందో అది చేయాలి. కొంచెం సీరియస్గా తీసుకోవాలి మిడ్ డే మీల్. అట్లే వస్తుంది సార్ ఫీడ్బ్యాక్. భోజనం చేసే Meet పిల్లలు ఉన్నట్టు తక్కువ వస్తుంది. ఉన్న చోట కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్ అవి కూడా ఇస్తున్నారు. ఉన్న హెడ్ క్వార్టర్కి చాలా దూరం ఉంటుంది సార్, ఆ ప్లేస్ చూసేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూస్తున్నాం. గుడ్, జాగ్రత్త చూసుకోండి. మంచి మార్కులు తీసుకురాలి. వస్తా. ఓకే తల్లి, ఉంటానమ్మా, వెళ్ళొస్తా. నమస్కారం అన్న. రిప్రజెంటేషన్ స్కూల్ బయట, ఓకే సార్. స్కూల్లో ఐ విల్ నాట్ టేక్. ఓకే సార్. స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫోటోలు బయట దిగుతారండి.